అతిథులందరూ కూడా ఇప్పుడు వారి యొక్క అభినందన సందేశాన్ని క్లుప్తంగా అందించవలసిందిగా కోరుతున్నాం. ముందుగా గుమ్మడి గోపాలకృష్ణ గారిని వారి సందేశం అందించవలసిందిగా అర్థిస్తున్నాం. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ 14వ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రతిభావంతులందరూ ఒక వేదిక మీదకి చేర్చి అందరికీ సత్కారాలు అందిస్తూ ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షులు చైర్మన్ వెంకటాచార్య గారికి వాడి బృందాన్ని కూడా అభినందిస్తున్నాను. ఈ రోజున రంగస్థల నాటకాన్ని కూడా పద్య నాటకాన్ని కూడా ఇక్కడ ప్రవేశపెట్టి పత్తి ఓబులయ్య గారు, నాకు ఆత్మీయులు రాంబాబు గారు, వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా నేను మనసు చెన్నప్ప గారు పక్కన కూర్చోవడం ఇవాళ అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మా వంశీ రామరాజు గారు, ముఖ్యంగా సింగపూర్ నుంచి వచ్చారు, హాంకాంగ్ నుంచి వచ్చారు మేడం. వీళ్ళు తెలుగు భాష మీద వీళ్ళకి ఎంత మమకారమో నాకు తెలుసు. ఎందుకంటే మనం రాధిక్ గారు మనం ఆన్లైన్లో కలుసుకున్నాము ఒక మీటింగ్లో. సో అందుకని ఈ రికార్డ్స్ బుక్లోకి రావటం అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు, ఏ గవర్నమెంట్లోనైనా కూడా కొన్ని అవార్డ్స్ పొందటానికి ఇది ప్రథమ సోపానంగా ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. మేము కొన్ని అవార్డ్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఏయో పిచ్చి పిచ్చి సంస్థల యొక్క రికార్డ్స్ అన్ని పెడతా ఉంటారు. మాకు ఆ సంస్థలకు గుర్తింపు ఉందో లేదో తెలియదు. కానీ వంశీ నుంచి కానీ ఇలా రికార్డ్స్ స్థాపించినటువంటి సంస్థల నుంచి కానీ ఐడెంటిఫై వచ్చినటువంటి యొక్క ఇటువంటి బుక్లెట్ కూడా వేశారు, చక్కటి బుక్లెట్. ఇటువంటి ప్రజెంట్ చేసినప్పుడు బ్రీఫ్గా వాళ్ళ హిస్టరీని చూసే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఐడెంటిటీ ఇచ్చి గవర్నమెంట్ నుంచి కూడా ప్రోత్సహించేటువంటి అవకాశం. ఎందుకంటే మాకు ఈజ్ అవుతుంది. ఒక ఏదైనా కూడా ఒక అథెంటిక్ సంస్థ నుంచి గుర్తింపు ఇచ్చినటువంటి యొక్క వ్యక్తికి గవర్నమెంట్ తరఫున కూడా మేము అవార్డ్స్ ఇవ్వటానికి ఒక అవకాశం ఏర్పడుతుందని, దానికి సోపానంగా నిలుస్తున్నటువంటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సభ్యులందరినీ చాలా చక్కగా నిర్వహించారు. వాళ్ళ టీం కూడా చాలా బాగుంది. అందరూ కూడా అందరిని అభినందిస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా మీరు ఎక్కడి నుంచో వచ్చినటువంటి పెద్దలందరూ నమస్కారం చెప్తూ, మరి నాకు ఈ అవకాశాన్ని అనుకున్న అవకాశానికి నాకు కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.